హలో ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ చేసిన కొన్ని తప్పుల కారణంగా భారతదేశం గణనీయమైన నష్టాలు ఎదుర్కొంటోంది. ఇది చాలా తక్కువ మంది వ్యక్తుల దృష్టిని ఆకర్షించింది. నిజానికి భారతదేశం యొక్క పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మిమ్మల్ని ఆలోచింపజేసే సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు బంగ్లాదేశ్లో కళ్ళలో మాత్రమే కాకుండా భారతదేశానికి గణనీయమైన నష్టాన్ని కూడా కలిగిస్తున్నాయి. గత 2 నెలలుగా బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల భారతదేశ దేశీయ ఎగుమతిదారులు తమ వస్తువులను బంగ్లాదేశ్కు పంపడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇది బంగ్లాదేశ్కు ఎగుమతులు దాదాపుగా ఆగిపోతున్నాయని నివేదించబడింది. భారతదేశం బంగ్లాదేశ్కు ఎగుమతి చేసే ఆహార ఉత్పత్తులు కూడా సులభంగా ప్రవేశించడం లేదు. ఫలితంగా పాడైపోయే ఆహార ఉత్పత్తుల గడువు ముగుస్తోంది మరియు భారతీయ కంపెనీలు నష్టాలు చవిచూస్తున్నాయి. ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయి తన పదవికి రాజీనామా చేయడంతో ఇటీవల పరిస్థితి మరింత దిగజారింది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా యుఎస్ఏ, చైనా మరియు పాకిస్తాన్ నుంచి గణనీయమైన ప్రమేయంతో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడంపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరియు ఆర్థిక సంబంధాల వల్ల ఈ 3 దేశాలు కలిసి పనిచేయడం చాలా కలత చెందాయి. వారు భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య చీలిక సృష్టించడానికి బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మరియు గ్లోబల్ మార్కెట్లో భారతదేశం యొక్క వేగవంతమైన పురోగతిని అడ్డుకోవాలని కోరుకున్నారు. ఇక్కడ అది క్రమంగా శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు భూటాన్ వంటి దేశాలపై నియంత్రణను పొందుతోంది. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన హెలికాప్టర్లో దేశం విడిచిపెట్టి తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. భారతదేశానికి ఇది చాలా చెడ్డ వార్త. దీని గురించి ఈ వీడియోలో మీరు మరింత అర్థం చేసుకుంటారు. బంగ్లాదేశ్లో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి చాలా భారతీయ కంపెనీలు గణనీయమైన నష్టాలు చవిచూస్తున్నాయి మరియు బంగ్లాదేశ్, భారతదేశం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరియు వ్యూహాత్మక సంబంధాలు బలహీనపడటం ప్రారంభించాయి. అయితే దీని ప్రభావం భారత్పై మరింత తీవ్రంగా ఉంది. బంగ్లాదేశ్ ప్రధాని నివాసం వద్ద తీవ్ర అల్లర్ల మధ్య షేక్ హసీనా అత్యవసరంగా హెలికాప్టర్లో పారిపోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రధానమంత్రి నివాసం వద్ద గుమిగూడారు. భారతదేశం ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తున్న త్రిపురలోని అగర్తలాలో హెలికాప్టర్ను బలవంతంగా ల్యాండ్ చేసింది. అయితే లక్ష్యం షేక్ హసీనా కాదు, కానీ భారతదేశం బంగ్లాదేశ్లో జరుగుతున్నది గత సంవత్సరం శ్రీలంకలో జరిగిన దానిలాగానే ఉంది. అయినప్పటికీ మరింత దారుణమైన పరిస్థితుల్లో ఉంది. అమెరికా, చైనా, పాకిస్తాన్ అనే 3 దేశాలు భారత్పై కుట్ర పన్నుతున్నాయని ఇంతకుముందు ప్రస్తావించాం. ఈ కుట్రలో అత్యంత దూకుడుగా వ్యవహరించేది అమెరికా. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, పాకిస్తాన్ ఉన్నాయి. యుఎస్ఏ ముఖ్యంగా ప్రమాదకరమైన గేమ్ ఆడింది. గత కొన్ని నెలలుగా భారత్లో ప్రధాని మోదీని, బంగ్లాదేశ్లో షేక్ హసీనాను అధికారం నుంచి దించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. వారు మొదట్లో 2 ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ సిఏఏ తన ప్రయత్నాలను కొనసాగించింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా తిరుగుబాటును నిర్వహించడం ద్వారా భారతదేశానికి గణనీయమైన దెబ్బ తగిలింది. నివేదికల ప్రకారం భారతదేశాన్ని పర్యవేక్షించడానికి యుఎస్ఏ బంగ్లాదేశ్లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ సైనిక స్థావరం కోసం ప్రతిపాదిత ప్రదేశం భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం మరియు బంగాళాఖాతంలో ఉంది. బంగాళాఖాతంలో భారత్ అత్యంత శక్తివంతమైన క్షిపణులను పరీక్షిస్తోంది. ఈ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్ రక్షణ కార్యకలాపాలపై నిఘా పెట్టాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బంగ్లాదేశ్ ఈ ప్రతిపాదనను గట్టిగా తిరస్కరించింది. ఇది యుఎస్ఏకి కోపం తెప్పించింది. ఇది బంగ్లాదేశ్పై కనికరం లేని అన్వేషణకు దారితీసింది. ఇందులో కేవలం యుఎస్ఏ మాత్రమే ప్రమేయం లేదని నిపుణులు పేర్కొన్నారు. పాకిస్తాన్, చైనాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. షేక్ హసీనా మరియు చైనా అధికారుల మధ్య జరిగిన ప్రతి సమావేశం చైనా కోరికలను సూచిస్తోంది. చైనా బంగ్లాదేశ్ను భారత్తో అన్ని ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని మరియు దానికి బదులుగా చైనాతో తన వాణిజ్య సంబంధాలు బలోపేతం చేయాలని కోరుతోంది. భారతదేశంలోని సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ నుండి బంగ్లాదేశ్లోకి ప్రవేశించే తీస్తా నదిపై ఆనకట్ట నిర్మించాలని చైనా ప్రతిపాదించింది. చైనా ఈ డ్యాంను తక్కువ ఖర్చుతో నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే షేక్ హసీనా భారతదేశం యొక్క నరేంద్ర మోదీ మరియు చైనా యొక్క జీ జిన్పింగ్తో సంప్రదించిన తర్వాత ఈ ప్రతిపాదన తిరస్కరించారు. ప్రతిపాదిత స్థలం కోళ్ల మెడకు వ్యూహాత్మకమైన ఇరుకైన భూమికి చాలా దగ్గరగా ఉన్నందున భారతదేశ సహకారంతో ఆనకట్ట నిర్మించబడుతుందని ఆమె పట్టుబట్టారు. చైనా ఈ ప్రాంతంపై దాడి చేస్తే అది భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతాలను ఒంటరిగా చేయగలదు. మ్యాప్ను పరిశీలిస్తే బంగ్లాదేశ్లోని చాలా భూభాగం భారతదేశ సరిహద్దుకు ఆనుకుని ఉందని, కశ్మీర్తో పోలిస్తే చైనాను ఇక్కడి నుంచి భారత్లోకి చొరబట్టడం సులభతరం చేస్తుంది. బంగ్లాదేశ్లో చైనా ఉనికిని నెలకొల్పినట్లయితే అది భారతదేశానికి గణనీయమైన ముప్పుని కలిగిస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో దిగజారుతున్న పరిస్థితి భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చర్చిద్దాం. బంగ్లాదేశ్లో ఇమామి, మ్యారికో,
పిడిలైట్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ మరియు ఏషియన్ పెయింట్స్ వంటి ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బంగ్లాదేశ్కు ఉద్దేశించిన అనేక ఉత్పత్తుల గడువు ముగియడంతో భారతీయ వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు కూడా నష్టపోతున్నారు. భారతదేశంలో పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుందని, భారతీయ కంపెనీలు సాధారణ కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు వీలు కల్పిస్తుందని మేము ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్ మరియు భారతదేశం మధ్య భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరేమనుకుంటున్నారో ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.